హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఆదేశిక సూత్రాల లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్స్ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. కరెక్ట్ ఆన్సర్ బి పార్ట్ 4లో ఉన్నాయి. మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చూస్తే పార్ట్ 3లో ఏమున్నాయంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించారు. పార్ట్ 4 కరెక్ట్ ఆన్సర్, ఆదేశిక సూత్రాల గురించి వివరించారు. ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 5 చూస్తే కేంద్ర ప్రభుత్వ నిర్మాణం గురించి వివరిస్తుంది. పార్ట్ 6 వచ్చి రాష్ట్రాల పరిపాలన గురించి వివరిస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. సెకండ్ బిట్, ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆప్షన్స్ అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐర్లాండ్ అనమాట, బి. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. అమెరికా నుంచి ఏం తీసుకున్నామంటే ప్రాథమిక హక్కులు తీసుకున్నాం. ఐర్లాండ్ నుంచి మనం ఆదేశిక సూత్రాలు తీసుకున్నాం. నెక్స్ట్ సి చూస్తే ఇంగ్లాండ్ నుంచి మనం పార్లమెంటరీ పాలన విధానం తీసుకున్నాం. కెనడా నుంచి బలమైన సమైక్య వ్యవస్థ తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆదేశిక సూత్రాల లక్ష్యం ఏంటి? ఆప్షన్స్ స్థిరమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటు, సామాజిక ఆర్థిక న్యాయం కలిగిన సంక్షేమ రాష్ట్రం ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు చేయడం, రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడం. కరెక్ట్ ఆన్సర్ బి అనమాట, సామాజిక ఆర్థిక న్యాయం కలిగిన వ్యవస్థ అనమాట. మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చూస్తే స్థిరమైన న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏర్పాటు అనేది పార్ట్ 5, పార్ట్ 6లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ బి చూస్తే కరెక్ట్ ఆన్సర్, సామాజిక ఆర్థిక న్యాయం కలిగిన సంక్షేమ రాష్ట్రం ఏర్పాటు అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే సమాజంలోని సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడం, ప్రజల జీవన స్థితిని మెరుగుపరచడం అనమాట. సి రాజ్యాంగ సవరణలు చేయడం అనేది పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది, ఆర్టికల్ 368 ప్రకారం. నెక్స్ట్ డి ఆప్షన్ చూస్తే రాజ్యాంగాన్ని అమల్లోకి తేడు. రాజ్యాంగం అనేది జనవరి 26, 1950 అమల్లోకి వచ్చింది. అప్పటికే ఆదేశిక సూత్రాలు అందులో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.